అక్కడ కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు ఉన్నారు. కానీ ఆ లీడర్ వెంట ఉన్నోళ్ళు ఆయన్ను నట్టేట ముంచుతున్నారు. అక్కడ పార్టీ నాయకత్వానికి విజయం చేజారిపోవడానికి స్వయంకృత అపరాధాలే కారణమంటున్నారు స్థానికులు. పక్కన ఉన్న వ్యక్తులే పగబట్టిన పాముల్లా తయారయ్యారా? ప్రజాభిప్రాయంతో సంబంధం లేకుండా వెళ్తున్నారా? నిత్యం పొగడ్తలతోటి ముంచెత్తుతూ నాయకులను అధఃపాతాళానికి తొక్కేస్తున్నారా? అందుకే 6 ఎన్నికల్లో వరుస ఓటములను మూటగట్టుకుంటున్నారా? ఒక కారణం అంటూ ప్రత్యేకంగా చెప్పలేం, కానీ కర్ణుడి చావుకు కోటి కారణాలు అన్నట్టు ఆ ప్రాంతన అపజయాల పరంపరకు మారుపేరుగా నిలిచిపోయారు. వాళ్ళ చుట్టూ చేరిన ఆ నలుగురి ప్రభావంగానే అత్యధిక ఆరోపణల మోతను నెత్తికెత్తుకున్నారు. రౌతు మెత్తనైతే గుర్రం 3 కాళ్ళ మీద దౌడు తీస్తుందన్న చందంగా పరిస్థితి అక్కడ మారిపోయిందట. ఒకనాడు గెలుపంటే ఆ కుటుంబాందే అంటూ కీర్తించిన జనం ఇప్పుడు అదే వారసత్వాన్ని ఓటమికి కేర్ ఆఫ్ అడ్రస్గా జపం చేస్తున్నారు. ఇంతకీ ఆ ప్రాంతం ఏంటి? గుదిబండలా మారిన ఆ నలుగురు ఎవరు? ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ ఇన్ఛార్జ్ ఇలా ఎవరైనా సరే వారికి కావాలి పిఏలు. నేతల దినచర్యను చక్కబెట్టే షెడ్యూల్ను ఖరారు చేసేది పర్సనల్ అసిస్టెంట్లే. ఏ రోజుకు ఆ రోజు మమ అనిపిస్తూ ఉంటారు. పిఏల వ్యవహారం అన్ని చోట్ల ఒకే రకంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ కడప జిల్లా బద్వేలు టీడీపీలో మాత్రం అన్నింటికీ విరుద్ధంగా ఉంటుంది. టీడీపీ అగ్రనేతలు చంద్రబాబు, లోకేష్, బద్వేలు ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి పక్కన కనిపిస్తూ చిరునవ్వులు చిందిస్తున్న ఈయన పేరు ఏవో సుధాకర్ రెడ్డి. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ బద్వేల్ ఇన్ఛార్జి రితేష్ రెడ్డిని అంటూ పెట్టుకుని ఉన్న పిఎల్లో ముందు వరుసలో ఉంటారు. ఏవో అంటే ఆయన ఇంటి పేరు కాదు. ఆయన బిజివేముల విద్యా సంస్థలో ఏ బాధ్యత నిర్వహిస్తున్నారో తెలీదు. కానీ ప్రస్తుతం బద్వేల్ టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి నాయకత్వపు కొంపగూల్చే ఆల్రౌండర్ గా మారిపోయాడట. రితేష్ రెడ్డి సంగతేమో గానీ ఏవో సుధాకర్ రెడ్డి పేరు చెబితే హడలెత్తిపోయేవారు కొల్లలుగా కనిపిస్తారు. తల్లి కొడుకులైన విజయమ్మ, రితేష్ రెడ్డికి ఈయన గైడెన్స్ ఇస్తారని లోకల్ టాక్. ఆర్థిక వ్యవహారాలు మొదలుకొని ఆదాయ వనరులు సమకూర్చడంలో ఈయనకు సాటి ఎవ్వరూ ఉండరని బద్వేలు వాసులు చానాళ్లుగా చెప్పుకుంటున్న మాట. ఈయన బాటలోనే తల్లి కొడుకులు ప్రయాణిస్తూ అనేక ఆరోపణలు కూరుకుపోయారట. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం దిగిపోయి 2 ఏళ్లు కావస్తున్నా బద్వేల్లో మాత్రం వైసీపీని అధికారాన్ని చెలాయిస్తున్నట్టుగా ఉందని స్థానికుల అభిప్రాయం. అందుకారణం ఏవో సుధాకర్ రెడ్డి అండ్ కో. రాష్ట్రంలో మరెక్కడా లేని విధంగా టీడీపీ వైసీపీ దోస్తీ ఇక్కడ మాత్రమే కనిపిస్తుందనేది బహిరంగ రహస్యం. ఎందుకంటే అక్కడ జరిగే తంతు, లోపాయికారి ఒప్పందాలు చూసి జనం ముక్కున వేలేసుకుంటున్నారు. అన్ని తెలిసిన అసలు సెస్సులు తెలుగుదేశం కార్యకర్తలైతే ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితుల్లో ఉన్నారట. ప్రభుత్వం వచ్చింది కదా అన్న సంతోషం అక్కడి నిజమైన కార్యకర్తలు ఏ ఒక్కరిలో కూడా లేదట. ఏవైనా పనుల ఇన్ఛార్జి రితేష్ రెడ్డి ఆయన తల్లి విజయమని అడిగి చేయించుకుందామంటే ఆ పరిస్థితి అస్సలు అక్కడ కనిపించదట. వాళ్ళను నేరుగా మాట్లాడించే పరిస్థితే ఉండదట. టీడీపీ ఇన్ఛార్జి రితేష్ రెడ్డి తల్లి విజయమ్మ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి తనయ్య. ఆయన వారసత్వంతో రాజకీయాలకి వచ్చి 2001 ఉప ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈమె వద్ద సైతం ఏళ్ల తరబడి ఒక సీనియర్ పిఏ అంటకాగుతున్నారు. ఆయనే సీఎం సుబ్బిరెడ్డి. రాష్ట్రానికి సీఎంలు మారొచ్చేమో గానీ బద్వేలుకు మాత్రం నాటికి నేటికి ఎన్నటికి ఏకైక సీఎం సుబ్బిరెడ్డి మాత్రమే. సీఎం అనేది ఈయన ఇంటి పేరు కాదు. బద్వేలు సీఎం కంటే ఎక్కువగా బిల్డప్ ఇస్తాడు కాబట్టి స్థానికుల ఆయన ముద్దుగా సీఎం పేరుతో పిలుచుకుంటారట. ఈయన గారి కార్యకలాపాలు ఏవో సుధాకర్ రెడ్డి కంటే 2 ఎక్కువగానే ఉంటాయట. నమ్మిన నాయకత్వం సంగతేమో గానీ ఈ సీఎం గారి ఏలికలో బద్వేల్లో టీడీపీ నానాటికి తీసికట్టు అనుచందంగా మారిపోతోందట. ఇక్కడుంటున్న తల్లి కొడుకుల ప్రభావం మసకబారడానికి ఈ పియ్యల ప్రభావమే కారణమంటూ బద్వేలు లోకం కోడై కూస్తోంది. ఇద్దరు కాకుండా మరో ఇద్దరిలో ఒకరైన పార్టీ నేత వెంగళ్ రెడ్డి. మరో పిఏ సాగిస్తున్న లీలలు అన్ని ఇన్ని కావట. అంతేకాదు పులివెందులలో వైసీపీ నేత వైఎస్ మనోహర్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఇక్కడి మున్సిపల్ కమిషనర్ వాకమల్ల నరసింహారెడ్డికి సైతం ఆ ఇద్దరు బలగం. సదరు కమిషనర్ను మధ్యవర్తిగా పెట్టి 2 పార్టీల మధ్య సెటిల్మెంట్ దందాలు కొనసాగిస్తున్నారట ఈ పేరు మోసిన పిఏలు. వాస్తవానికి రాష్ట్రంలో బద్వేల్ అంటేనే అవినీతి అక్రమాలకు పేరు మోసిన పుట్ట. ఇక్కడ జరగని నేర కార్యకలాపాలు మరెక్కడా ఉండవేమో. మరీ ముఖ్యంగా దొంగ పట్టాలు, ఫోర్జరీ సంతకాలు, నకిలీ సీళ్లతో ఎవరికి ఎంత భూమి కావాలో పాయసాలు కొడితే వాటంతటా అవి క్షణాల్లో తయారైపోతాయి. అలాంటి సంఘటనలు కోకొల్లలుగా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిపోయాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు, చినబాబు, లోకేష్ ఆదేశానుసారం 1000 ఎకరాల ఆక్రమిత భూములు వెలుగులోకి వచ్చాయి.
ఆనాటి పోకడలు ఇప్పటికీ బద్వేల్లో కొనసాగుతున్నాయట. వైకాపాతో దోస్తీ, దొంగ పట్టాలు తయారు చేసే వారికి సహకరిస్తూ ఈ టీడీపీ పీఏలు అక్రమంగా వసూళ్ల దందాకు తెరతీశారట. పనులేవైనా కమిషన్ల కక్కుర్తి తప్పదట. భూముల రిజిస్ట్రేషన్లు మొదలుకొని రెవెన్యూ, పోలీసు, మండలాభివృద్ధి ఆఫీసుల సైతం ఆర్థికపరమైన పంచాయతీలే అట. పని ఏదైనా పైకం కొట్టాల్సిందే అన్న చందంగా ఇక్కడ పీఏల పరిస్థితి మారిపోయిందట. గడిచిన వైసీపీ ప్రభుత్వంలో ఎలాంటి అఘాయిత్యాలు, అన్యాయాలు, అవమానాలు, అక్రమాలు జరిగాయో ఇప్పటికీ సైతం అవే రకమైన విధానాలు జరుగుతున్నాయని ఇక్కడి టీడీపీలోని ఒక వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే పలు ఫిర్యాదులు అధిష్టానానికి చేరాయి. చివరాఖరుకు గత నెల 2వ వారంలో రితేష్ వ్యతిరేక వర్గమైన మరో యువనేత ప్రహ్లాద్ రెడ్డి, సీనియర్ నేత జయరామిరెడ్డి, మాజీ జెడ్పీటీసీ శిరీషారెడ్డి తన అనుయాయులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసినట్టు సమాచారం. బద్వేల్లో వైసీపీ టీడీపీ ములాఖాత్, పీఎల్ అక్రమ వసూళ్ల దందా, అక్కడి నేతల వ్యవహార తీరు, సొంత పార్టీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించడం వంటి అంశాలను సమగ్రంగా వివరించారట. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా నాయకత్వాన్ని మార్చాలని విన్నవించుకున్నారట. గెలుపును సాధించే పార్టీ క్యాడర్ ఇక్కడున్న నాయకత్వం వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఉందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారట. ఇదే నాయకత్వాన్ని కొనసాగిస్తే టీడీపీ బతికి బట్టకట్టే ఛాన్సు లేదని కూడా వారు విన్నవించుకున్నారట. ఇదిలా ఉండగా బద్వేల్లో సాగుతున్న టీడీపీ 2 వర్గాల వ్యవహారంలో డీసీసీబీ చైర్మన్ మంచూరు సూర్యనారాయణ రెడ్డికి కొందరు టీడీపీ నేతలు అండగా నిలిచారు. పోరుమామిళ్ల మండల టీడీపీ అధ్యక్షుడు భైరవ ప్రసాద్, మున్సిపల్ స్థాయి నేత టీవీఎస్ రవి, మరికొందరు నేతలు లోకేష్ జన్మదిన వేడుకల్లో ఫిరాయింపు ఘట్టానికి తెరలేపారు. మంచూరు వారికి మద్దతుగా నిలిచారు. అంతేకాకుండా మరికొందరు నేతలు నిత్యం ఏదో ఒక సందర్భంలో కడప వేదికగా కలిసి సూర్యనారాయణ రెడ్డికి మద్దతు ప్రకటిస్తున్నారట. మొత్తానికి పార్టీలోని పీఎల వ్యవహార శైలితో పార్టీ కేడర్ విసుగు చెందినట్టు సమాచారం. ఆ ప్రభావంతోనే కొందరు నేతలు మంచూరును బలపరుస్తున్నారని తెలుస్తోంది. ఏది ఏమైనప్పటికీ బద్వేలి టీడీపీ వ్యవహారాలను అధిష్టానం ఇప్పటికే చాలా వరకు ఆరా తీసినట్టు సమాచారం. నియోజకవర్గానికి కొత్త నాయకత్వం కోసం కసరత్తు కూడా చేస్తోందని తెలుస్తోంది. అందులో భాగమే ఇటీవల జరిపిన ఐవీఆర్ సర్వే. ఈ పరిస్థితుల్లో రితేష్ రెడ్డి వ్యతిరేక వర్గం సైతం బలంగా చంద్రబాబును కలిసి వాళ్ల అవినీతి అక్రమాల చిట్టాను నివేదించినట్టు తెలుస్తోంది. బద్వేల్లో నాయకత్వ మార్పునకు అధిష్టానం సుముఖంగా ఉన్నట్టు సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. అది అప్పుడా ఇప్పుడా అనేది మాత్రం తెలియదు. బద్వేల్ అంశం రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ను దాటుకుని యువనేత లోకేష్ పరిధిని సైతం తాకిందట. ఇక చివరాఖరికి అగ్రనేత చంద్రబాబు నిర్ణయం మాత్రమే మిగిలిందట. అది ఎప్పుడు వెలువడుతుందో ఇప్పటికైతే సస్పెన్స్.